అన్నయ్య నీకు విషయం తెలుసా, మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది, ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా, ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు ఏరా అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య, నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకు రా బెంగ, 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంక రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బు వాళ్ళకి తెలియదురా. సార్, ఏరా కంటే అమ్మే బెటర్ గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? ఏయ్, ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ ఆ? అటు కాదు ఇటు.